ఇక ఈ రోజు జరిగే మహాధర్నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చౌటుప్పల్ నుంచి లివిల్ అలాగే మహేష్ నార్సింగ్ నుండి అందిస్తారు. మొదట లివిల్ మీరు చెప్పండి, బీఆర్ఎస్ రైతు మహాధర్నా ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అప్డేట్స్ ఏంటి లివిల్? ఇవాళ ఏదైతే రాష్ట్రంలో రైతాంగాన్ని అరిగోస పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను బట్టబయలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించి ఇందులో భాగంగా మొన్న రంగారెడ్డి జిల్లాలో రైతు మహాధర్నా నిర్వహించి విజయవంతం చేసింది, రైతులకు అండగా నిలిచింది. ఇవాళ మరొక్కసారి నల్గొండ జిల్లా వేదికగా ఇవాళ మరొక్కసారి జంగు సైరన్ ఉంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతారు. గత కొద్ది రోజుల క్రితమే జరగాల్సి ఉండగా ఈ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను ఎక్కడ ప్రజలు ఎండగడతారని చెప్పేసి ఈ మహాధర్నను వాయిదా వేపించింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు. అయితే ఎట్టకేలకు హైకోర్టుకు పోయి అనుమతులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ 12 గంటలకు నల్గొండ టౌన్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా తరలిన్నారు. ఇప్పటికే రైతులంతా కూడా నల్గొండ బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చౌటుప్పల్లో ఉన్నాం, చౌటుప్పల్లో ఎక్కడ చూసినా నల్గొండ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర రైతాంగానికి కుట్రలు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని ఇక్కడ ఎండగట్టున్న నేపథ్యంలో రైతులను అడిగి తెలుసుకుందాం. అసలు రైతులకు ఎందుకు ఈ విధంగా ఇవాళ నిన్న రైతు బంధు అని చెప్పారు, రైతు భరోసా అని చెప్పారు, రైతు భరోసా రాలే, మొన్న రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ కాలేదు. ఇవాళ అనేక ఇబ్బందులు ఇవాళ రైతాంగం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైతు మహాధర్నా ద్వారా రైతాంగానికి ఏ భరోసానివ్వనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని వారి మాటల్లో తెలుసుకుని చెప్పండి. ఇవాళ రైతు మహాధర్నా ఎన్ని గంటలకు ప్రారంభంగానుంది, ఎలాంటి భరోసానివ్వనున్నారు? 11 గంటలకు అన్న ఉంది. గౌరవ కేటీఆర్ గారు రానున్నారు. దానికి ప్రాంత రైతులందరూ పెద్ద ఎత్తున అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18 తారీఖే జరగాల్సింది. కనీసం రైతుల బాధ చెప్పుకోవడానికి పెట్టిన ధర్నా కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. అలా ఆ విధంగా రైతులందరూ ఇలా ముందుకు వస్తారు. గత డిసెంబర్లో గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న మోసాలని ఇవాళ రైతులు వివరించడానికి కాంగ్రెస్ పార్టీ రైతులకే కాదు, ఇవాళ మోసగించేందుకు ఎవరిని లేదు. వాళ్ళు మహిళలను కానీ, యువకులను కానీ, విద్యార్థులను కానీ, రైతులను అందరినీ మోసగిస్తూ ఈవెన్ దేవుళ్లను కూడా మోసగిస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న విధానాలను ఎండగట్టడం కోసం గౌరవ కేటీఆర్ గారు మరికొద్దిసేపట్లో చౌటుప్పల్ పట్టణం రానున్నారు. ఈరోజు నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా పక్కనున్న ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టడానికి కేటీఆర్ గారు వస్తున్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. రైతులు మీరు చూస్తున్నారు, వాళ్ళు 9 తారీఖు నాడే డిసెంబర్ 9, 2024 నాడే మా గవర్నమెంట్ వస్తుంది, రుణమాఫీ చేస్తున్నాం. ఇవాళనే మీరు లక్ష మాఫీ ఎప్పుడైతే కేసీఆర్ గారు అనౌన్స్ చేసిరో లక్ష మాఫీ కాగానే వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, 9 తారీఖు రాగానే మేము 2 లక్షలు చేస్తామన్నారు. 9 తారీఖు పోయింది, జనవరి పోయింది, ఆగస్టు పోయింది, దేవుళ్ల మీద ఒట్టులు పోయినాయి. ఇవాళ డిసెంబర్ 9 మళ్ళీ పోయింది, జనవరి వచ్చింది. ఇప్పటి వరకు ఏడా రుణమాఫీ కాలేదు. ఏమన్నా అడిగితే మంత్రి గారు ఒకటి చెప్తారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు. వాళ్ళకే స్పష్టత లేదు, ఎవరికి రుణమాఫీ చేసిరో తెలియదు. రైతు బంధు విషయానికి వస్తే వాళ్ళు వేస్తామన్న రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు. సంవత్సరం నుంచి మధ్యనే వేసినది కూడా రైతు బంధు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు వేసిరు 10,000 తప్పితే వాళ్ళు చెప్పిన రైతు భరోసా 15,000 ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిరు ఆయన మేము వస్తే 15,000 అని, అదే నోటితోటి ఇవ్వాలి ఆయన చెప్తుండే 12,000 అని. ఒక ముఖ్యమంత్రి గారే మాట మీద ఉండలేని పరిస్థితిలో రాష్ట్రం నడుస్తుందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో అవగాహన చేసుకోవాలి మీరు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలో అర గ్యారంటీ కూడా కాలేదు అని మా కేటీఆర్ గారు చేసిన సవాల్కి ఇప్పటి వరకు స్పందన లేదు. నిజంగా మీరు రైతులకు మేలు చేసే ఉంటే, రుణమాఫీ చేసి ఉంటే, రైతు బంధు ఇచ్చి ఉంటే, రైతు బీమా ఇచ్చి ఉంటే మీరు సవాల్ని స్వీకరించడానికి ఎందుకు ముందుకు వస్తలేరు ఎవరు? నిన్న ఒక మంత్రి గారు చెప్తున్నారు, మేము ఆల్రెడీ రైతు బంధు చేసేసినాము, 26 తారీఖు నాడు రాత్రి అందరూ పడ్డా అన్నారు. నాకు తెలిసి అయితే మా ప్రాంతంలో ఏ రైతుకు టంగు మళ్ళీ టింగు మళ్ళీ ఏ శబ్దం రాలే, ఏ మెసేజ్ రాలే, పైసలు అయితే పడలే. ఇక టంగు ఎప్పుడు వస్తుందో, టింగు ఎప్పుడు వస్తుందో ఇవాళ మా కేసీఆర్ గారు వస్తారు, కేటీఆర్ గారు వస్తారు. మీ విధానాలన్నీ ఎండగడతారు. రేపు జరగబోయే గత వారం రోజులుగా చూసారు, అన్ని గ్రామాల్లో గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలు ఏర్పాటు చేసింది దేనికో ఎవరికి కూడా అర్థం కాలేదు. తీసుకపోయిన ఎవరైతే లబ్ధిదారులు అని చెప్తున్నారో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు పేరు చదివారు, అలా లబ్ధిదారులు ఎవరు, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు తెలియని పరిస్థితి. ఆ వచ్చిన అధికారులకే స్పష్టత లేదు, ఆ చదువుతున్న లిస్ట్ ఏందో. చెప్తున్న ఎమ్మెల్యే గారు, మా మునుగోడు ఎమ్మెల్యే గారు ఒక ఊర్లో నిన్న పథకం ప్రారంభిస్తూ ఆయనే చెప్తున్నాడు, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక రైతు భరోసా ఒక పంటకి ఆల్రెడీ మనం డుప్కి కొట్టామంటున్నాడు.
మళ్ళీ ఆయనే చెప్తున్నాడు మేము 15,000 అన్నాము, 12,000 2,000 డుప్పి కొట్టినామని చెప్తున్నారు. మీకే స్పష్టత లేదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడేదానికి, ఓ మంత్రి గారు మాట్లాడేదానికి, ఓ మినిస్టర్ గారు మాట్లాడుతున్న దానికి, ఓ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి స్పష్టత లేని పరిస్థితిలో రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ విధంగా రైతులను ఏ విధంగా మోసగిస్తారో వివరించి చెప్పడం కోసం కేటీఆర్ గారు వస్తారు. కేటీఆర్ కోసం మేమందరం పెద్ద ఎత్తున ఇక్కడ జమ కావడం జరిగింది. మరికొద్దిసేపట్లో సార్ ఇక్కడ వస్తారు. జిల్లా వ్యాప్తంగా మా భువనగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు మేము 10,000 మందితో ఈ నుంచి కాన్వాయ్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అన్న మీరు చెప్పండి, ఇవాళ మొన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేము లాంఛనంగా ప్రారంభించడం ఇలా అర్ధరాత్రి పడతాయని చెప్పారు. కానీ 70 లక్షల రైతాంగానికి రేపు పొద్దున వరకు పడతాయని చెప్పి ఇవాళ 70 లక్షల మందికి పక్కన పెడితే నేను అఫీషియల్గా ఒక వ్యవసాయ శాఖ మంత్రి 6,000 మందికి ఏమో ఇస్తున్నామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి ఇస్తున్నామని చెప్పి అవి కూడా ఎవరికి రాలేదు. దీని ఎదురు వచ్చా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మంత్రుల గారికి పద్ధత లేదు. వాళ్లకు ఒక మంత్రి ఒక విధంగా మాట్లాడుతుండు, ఒక ముఖ్యమంత్రి ఒక తిరిగి మాట్లాడుతుండు, ఒక ఎమ్మెల్యే ఒక తిరిగి మాట్లాడుతుండు. విలేజ్కి వచ్చే వరకు ఇప్పుడు మొత్తం ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరం ఒక రోజు, 2 ఎకరాలు ఓ రోజు, 3 ఎకరాలు ఓ రోజు విడతల వారిగా పోయేది. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్లో ఒక్క ఊరే అంటుండు. ఒక్క ఊరే అంటే వాళ్ళకి ఒక్క ఊరే అవసరమా అనేది ఒక ప్రజలలో వాళ్ళకు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు కూడా స్పందించి నిన్న ప్రతి మీటింగ్లో కూడా మాకట ముందు బీఆర్ఎస్ ఇతర రైతుల కంటే ముందు ఆ కార్యకర్తలే ఫైర్ చేసిన మొదలు పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వము అందరికి కూడా బేషరతుగా 15,000 ఎకరానికి 15,000 ఇవ్వాలని మా విజ్ఞప్తి. మా రైతులకు మేము చేసే పోరాటానికి మేము కేసీఆర్ తలపెట్టిన ఈ ధర్నకు మీ అందరం సంఘీభావం తెలుపుతుందికే మీ అందరం రైతులను కలిసి వచ్చినాం. అయితే రుణమాఫీ విషయంలో కూడా ఇట్లా చేసిరు. రుణమాఫీ కూడా మొదట కొంతమందికి అన్నారు, తర్వాత ఇట్లా అన్నారు, తర్వాత అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా కూడా అదే విధంగా చేయరని అనుకోవచ్చా? రైతులకు ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అన్నారు. 2 లక్షలు కాదు, ఇప్పుడు 30,000 ఉన్న వాళ్ళకు, 70,000 ఉన్న వాళ్ళకు, లక్షలు లోపు ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు అయితే కాలేదు. ఇంకా కొంతమందికి అయింది, ఏదో మామ అనిపిస్తేందుకు ఏదో 30% మందికి అయింది, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఎక్కడ కూడా కాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం బేషరతుగా 2 లక్షలు ఉన్న ప్రతి రైతు కూడా బేషరతుగా రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మాట ఇచ్చి ఇలా గద్దెక్కినాక ఇలా మాట మారుస్తుంది. దీన్ని బేషరతుగా 2 లక్షలు రుణమాఫీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అయితే ఇక్కడ మీరు చెప్పండి, ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు, మేమే ఇవాళ అంతా చేస్తున్నామని చెప్తున్నారు. ఆ మంత్రులకు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏం సవాల్ చేస్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఎలక్షన్ల టైంలోనేమో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, నేను ముఖ్యమంత్రి కాగానే తెల్లారే చేస్తా, నేను ఒక సంతకం పెడితే అన్నీ అయినాయి, ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఆ సంతకం పెడతా టైం దొరకలేదు, అర్థమవుతలేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మరి ఎందుకు ముందుకు వస్తలేరు? ఇలా రైతులు ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. మొన్న వస్తురి మూసి కాడ షో పెడుతురి, మూసి ప్రక్షాళన అంటారు, ఇప్పుడు దాని మీద పట్టించుకున్నోడే లేడు. ఎంతసేపు మీరు కలిసిన సంవత్సరం నుంచి డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే డెవలప్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు. ఇవాళ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రజలలో కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది పైన ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఎవరైతురో మాటలు చెప్తున్నారు, కానీ స్థానికంగా రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఎవరికి న్యాయం జరుగుతలేదని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం తెలుస్తుంది. ఈ రోజు జరగబోయే ఈ మహాధర్నాలో ఖచ్చితంగా అందరినీ నిలదీస్తారు. రేపు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం ఇట్లాంటి వేషాలు వేస్తుందనే విషయం ప్రజలు కూడా గ్రహించారు. అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈడ మనం నల్గొండలో ధర్నా తలపెట్టినాం. కేటీఆర్ గారు వస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి ఒక సవాలు విసిరబోతున్నారు అనుకుంటున్నాము. ఇది స్థానిక ఎమ్మెల్యేలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఇవాళ ఒక సవాల్ ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద వాళ్ళు బదిలీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ రైతులు పెద్ద ఎత్తున రావడానికి ముందుకొస్తారు. ఈ మహాధర్నా పెద్ద విజయం మొన్న మహబూబ్నగర్లో కంటే కూడా ఈ రోజు నల్గొండలో పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయిస్తారని మేము అనుకుంటున్నాము. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మహాధర్నా నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. దీనికి కేటీఆర్ మరి కాసేపు సాయి మాధవ్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.